ఇప్పుడు దాదాపుగండి ప్రతి ఇంట్లో జరిగే విషయమే నేను చెప్తున్నాను. భార్యాభర్తలకు ఎందుకు గొడవలు వస్తాయంటో తెలుసా అండి? ఇప్పుడు పెళ్ళి అవగానే అండి ఆడపిల్లకు పెళ్ళి అయ్యేంత వరకు ఇంటి దగ్గర ఏవేవో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. తను అవన్నీ పట్టించుకోదు. కానీ పెళ్ళైన తర్వాత తను ఒక పద్ధతిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది ఆడపిల్ల. నిర్ణయించుకొని ప్రతి ఒక్కటి ఇంట్లో ప్రతి ఒక్కటి తనది అని ఫీల్ అయిపోతుంది అత్తగారింట్లో. ఇది నా ఇల్లు, నా వస్తువులు, నా మనుషులు అని ఫీల్ అయిపోయి ప్రతి దాని మీద తన అధికారాన్ని చూపించాలని చూస్తుంటుంది. దానివల్ల రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెట్టడం మొదలు పెడుతుంది. ఏదన్నా తను అనుకున్నది జరగకపోతే ఇరిటేట్ అయిపోతుంటుంది. మగపిల్లవాడు ఏంటంటే అండి వాళ్ళని తల్లి అనేది అమిత గారాభంగా పెంచుతారు. మగపిల్లలకు రిస్ట్రిక్షన్స్ పెట్టరు. నువ్వు ఎలా అన్నా ఉండు, ఎలా అన్నా తిను, ఎలా అన్నా పడుకో, ఎలా అన్నా తిరుగు. రిస్ట్రిక్షన్ అనేది పెళ్ళి కాకముందు ఉండనే ఉండదు. కానీ వాళ్ళు ఫీల్ అవుతారు పెళ్ళి అయితే మనకు ఫ్రీడమ్ వస్తుందని. కానీ పెళ్ళి అయిన తర్వాత అండి అదే పద్ధతిలో ఉంటారు వాళ్ళు తినడం సరిగ్గా ఉండదు, వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉండదు, తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టరు, ఏదంటే అది అంటే అలా వదిలేస్తుంటారు, పట్టించుకోరు, కేర్ ఉండదు వస్తువుల మీద. ఇవన్నీ ఆడపిల్లకు ఒక రకంగా ఇబ్బందిగా ఉంటాయండి. ఇదేంటి ఇది ఇలా ఉంటున్నాడు. ఈవెన్ పేస్ట్ కూడా అండి వెనక నుంచి వత్తుతారు కదా మామూలుగా ట్యూబ్కి, మధ్యలో ఒత్తేస్తారండి మగవాళ్ళు. అది ఆడపిల్లకు నచ్చదండి. ఎందుకు అలా మధ్యలో ఒత్తుతుంది, ఏమవుతుంది అంటారు. ఇంకా అక్కడ వాదన వచ్చేస్తుంది. అట్లా ప్రతి చిన్న విషయంలో అండి వీళ్ళు చేసేది వాళ్ళు చేసేదానికి వేరియేషన్ వస్తుందండి. ఎక్కడ వస్తుందంటే మగపిల్లలకు మంచి చెడులు తల్లిదండ్రులు నేర్పించట్లా. మెయిన్ నేర్చుకోవాల్సిన ఆడపిల్ల కాదండి, మగపిల్ల వాళ్ళు. సమాజంలో ఎలా ఉండాలి, ఆడపిల్లకి ఎలా విలువియ్యాలి, ఎలా మలుచుకోవాలి, ఎలా నేర్పించుకోవాలి, ఆడపిల్లని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది మగపిల్లవాడికి శిక్షణ ఇవ్వాలి తల్లి. అది ఇవ్వరండి. అది 99% ఇవ్వరు. వాళ్ళని మంచాల మీద కూర్చోబెట్టి పెంచుతారండి. ఆల్మోస్ట్ మంచాల మీద కూర్చోబెట్టి పెంచుతారు. వాళ్ళు ఏమీ పట్టించుకోరు. ఇంకా ఆ పట్టించుకోనితనం అనేది ఇక్కడ కేర్ తీసుకొనితనం కింద మారిపోతుంది. అప్పుడు ఆడపిల్లకు రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు మెయిన్ మగపిల్లవాడిని చూసుకోవాలండి, ఆడపిల్లని కాదు. ఆడపిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు నాది అని ఫీల్ అయిపోయి వాళ్ళ పద్ధతిలోకి వచ్చేస్తారు పెళ్ళవగానే. కానీ మగపిల్ల వాళ్ళు అలా రారండి. కాబట్టి అది మాత్రం ఖచ్చితంగా మంచి చెడు అనేది ఆ మగపిల్లవాడికి చెప్తూ పెంచాలి. అప్పుడే వాళ్ళ సంసారం ఫ్యూచర్లో బాగుంటుంది. ఒక్కసారి నేర్పిస్తే అవి రావు. ఓకేనా? కాబట్టి మగపిల్లలకి అన్నీ నేర్పించండి.